హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ పెంచికి స్వాగతం. గ్రహాంతర వాసులు ఇది మరొకసారి చర్చకి రావడానికి కారణం, ఓ పక్కన యుద్ధ వాతావరణం జరుగుతుండగా అకస్మాత్తుగా గ్రహాంతర వాసులకు సంబంధించినటువంటి పాత ఫైల్స్ని అమెరికా బయటపెట్టడం. వాస్తవంగా మీడియా అనేటటువంటిది కానీ లేదా మేధావులు కానీ అలాంటి ఫైల్స్ ఏళ్ల తరబడి బయటికి తెలియని విషయాలకు సంబంధించిన ఫైల్స్ రిలీజ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న వాటి గురించి సమీక్షలు ఇస్తారు, ప్రజలకు తెలిసేలా సమాచారం అందిస్తారు. ఇప్పుడు మీడియాకి అంత తీరిక ఓపిక లేదు. గ్రహాంతర వాసులు ఉన్నారని నమ్మేవాళ్ళు ఉన్నారు, లేదని నమ్మేవాళ్ళు లేదని. బట్ అమెరికా గ్రహాంతర వాసుని కిడ్నాప్ చేసింది, పట్టుకుంది, అరెస్ట్ చేసింది, జైల్లో పెట్టింది, చంపేశారు. ఇట్లాంటివన్నీ జరిగాక ఇప్పుడు రిలీజ్ చేసిన ఫైల్స్లో ఉన్న సూక్ష్మాలు అమెరికన్ మీడియా కూడా టచ్ చేయట్లేదు. నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాసా, ఇస్రో మాజీ శాస్త్రవేత్త, అదే సందర్భంలో భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి అంశాల మీద సమగ్రంగా అవగాహన కలిగినటువంటి చందు సాంబశివరావు గారు. నమస్తే అండి. నమస్కారం. ఏది ఈ అసలు గ్రహాంతర వాసులు ఉన్నారని చెప్పిందా లేనని చెప్పింది ఈ ఫైలు? అంటే యాజ్ ఏ సైంటిస్ట్, కొద్దిగా ఎంతో కొంత ఫిజిక్స్ సైన్స్ మీద అవగాహన ఉన్న మనిషిగా లేరు అని నేను అనాలనిపిస్తుంది. కానీ ఉన్న ఈ సమాచారాన్ని అంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఆలోచించాలి. కాబట్టి స్కెప్టికల్గా లేరు అని నేను 100% అనకుండా, అంటే లేరు అంటే ఉండటానికి అవకాశం ఉంది. ఇది చెప్పే ఈ కథల్లో, యూఎఫ్ఓ కథల్లో నిజం లేదు అనేది అయితే నేను బలంగా నమ్ముతూ, అసలు ఏం జరిగిందో చూద్దాం సాయి గారు ఒక 2 నిమిషాలు. 1960-70 దశకంలో ఎప్పుడైతే అమెరికా, రష్యా, అప్పుడు సోవియట్ యూనియన్ వీళ్ళు చంద్రుడి మీదకి వెళ్ళాలి, స్పేస్లోకి వెళ్ళాలి, ఇదంతా చేస్తున్నారో, ఆ తర్వాత స్పేస్ అనే దాని మీద అవగాహన పెరిగింది. అవగాహనతో పాటుగా ఫిక్షన్, కల్పిత కథలు కూడా పెరిగినాయి. ఐజాక్ అసిమోవ్ లాంటి వాళ్ళు, లేదనుకుంటే స్టార్ ట్రెక్ అని ఒకటి ఉండేది, స్టార్ వార్స్ అని ఒక సిరీస్ వచ్చింది స్టీవెన్ స్పీల్బర్గ్ది. ఇలాంటి వాళ్ళు సైన్స్ ఫిక్షన్ మూవీస్ తీశారు. అవి మూవీస్, అవి అంతవరకే. ఆ మూవీస్లో ఏంటంటే మనం ఈ గ్రహం మీద ఉన్నాం, భూమి మీద ఉన్నాం, ఇంకో గ్రహం మీదకి వెళ్ళడం ఎలాగూ, లేదనుకుంటే అసలు మనం ఈ పాలపుంత మిల్కీ వే అనే గెలాక్సీలో ఉన్నాం, మనం ఈ గెలాక్సీని దాటి ఇంకో గెలాక్సీలోకి వెళ్ళడం ఎలాగూ, ఇవన్నీ కూడా చాలా అంటే ఊహాజనితమైనటువంటి స్టోరీస్ రాశారు. సైన్స్ ఫిక్షన్ అన్నారు దాన్ని. సైంటిఫిక్గా మనకు అనిపిస్తుంది, దాని గురించి సైన్స్ పార్ట్ తెలియని వాళ్ళకి అరే ఇలా జరుగుద్దేమో, ఫ్యూచర్లో మన సైంటిస్టులు ఇట్లా చేస్తారేమో అనే ఊహ వస్తుంది. అలాంటివి చేశారు. ప్రజానీకంలో కూడా స్పేస్ మీద, స్పేస్ ట్రావెల్ మీద, రాకెట్స్ మీద, శాటిలైట్స్ మీద, కమ్యూనికేషన్స్ మీద చాలా అవగాహన పెంచారు. వాటిల్లో చాలా రియలైజ్ అయినాయి ఇండివిజువల్ చిన్నగా. ఇప్పుడు మనం చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఇప్పుడు మనం ఏదైతే టెక్నాలజీ చూస్తున్నామో మన ముందు, రోబోట్స్ అని, రోబోటిక్స్ అని, ఈ కెమెరాలు, వైర్లెస్ కెమెరాలు, ఫోన్లు, వైర్లెస్ కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా 70s సైన్స్ ఫిక్షన్లోవి. ఇవన్నీ జరిగినాయి. జరుగుతూ ఉండగా ఇది కూడా డెవలప్ అయింది. అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, యూఎఫ్ఓ అనే కాన్సెప్ట్ డెవలప్ అయింది. దీనికి రకరకాల వాళ్ళు మేము చూసామని, మాకు మా పొలంలో కనపడిందని, లేదనుకుంటే అటు పైగా వెళ్ళటం నేను చూశానని ఒకళ్ళకి 4 చెప్తున్నారు అనుకోండి, నిజమైన నమ్మేవాళ్ళు ఉంటారు కదా. దాని మీద మరిన్ని స్టోరీస్ వచ్చినాయి. కానీ టు డేట్, టు మై నాలెడ్జ్, ఇదిగో ఇది యూఎఫ్ఓ, ఇదిగో ఇక్కడ ల్యాండ్ అయింది, ఇదిగో ఈ పర్సను, ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బాడీ, ఈ ఏలియన్ని మనం ఇక్కడ చూసాము, ఇక్కడ మనం మాట్లాడాము, ఇక్కడ పట్టుకున్నాము, ఇక్కడ ఏదో చేసాము అన్న ప్రూఫ్ అయితే లేదు కదా. ప్రూఫ్ లేదు. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి? నేను చూశాను, ఆకాశంలో అలా వెళ్తున్నాయి, ఇలా వెళ్తున్నాయి, 4గా వెళ్తున్నాయి, 5గా వెళ్తున్నాయి అని చాలామంది చూపిస్తున్నారు. చాలా ఫుటేజ్ చూపిస్తున్నారు, టీవీల్లో చూపిస్తున్నారు, మనకి వీడియో చూపిస్తున్నారు. ఇదంతా కూడా అంటే ఇప్పుడు మనం ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, మనకి ఆకాశంలో కనపడేది అంతా కూడా నిజం కాదు. ద సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, మనం ఆకాశంలో చూస్తే మేఘాలు ఏదో నందిలాగా, లేదనుకుంటే ఇంకొక 2 మనుషుల్లాగా, లేదంటే సింహంలాగా అన్నట్టుగా డిఫరెంట్ షేప్స్ మనకు కనిపిస్తుంటాయి. దాని దగ్గరికి వెళ్తే అలా ఉండదు, వేరే రకంగా ఉంటుంది. మనకు లాంగ్ షాట్లో మన పర్సెప్షను, మన పారలాక్స్ ఎర్రర్, ఇవన్నిటి దృష్ట్యా అది అలా కనపడుతుంది మనకి.
అలాగే వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కూడా ఒక్కోసారి ఏదో అక్కడ ఆబ్జెక్ట్ ఉన్నట్టు, ఆబ్జెక్ట్ బాగా మూవ్ అవుతున్నట్టు ఇలాంటివి చాలామంది చూస్తారు. అవన్నీ కూడా వెదర్ ఫినామినా, అట్మాస్ఫిరిక్ ఫినామినా కానీ మళ్ళీ సైంటిస్టులు కొట్టేస్తారు. ఈ ఈ అనేలోపు చెప్పేలోపు మేము చూసామనే వాళ్ళకి, అదంతేలే అనే వాళ్ళకి, ఇది నిజం కాదు సైంటిఫిక్గా దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అని ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి మధ్యలో గ్యాప్ ఉంది చూసారా? ఈ అంతరాయమే యూఎఫ్ఓల మీద డెవలప్ అయినటువంటి స్టోరీ. ఈ స్టోరీ అంతా జరుగుతున్నప్పుడు మరి పైలట్స్ చూశారు కదా, మరి అపోలో ప్రోగ్రాంలో లేదంటే యాస్ట్రోనాట్స్ కూడా చూసామని చెప్తున్నారు కదా, మిలిటరీ పైలట్స్ చూసామని చెప్తున్నారు కదా, మరి దాని సంగతి ఏంటి? ఇది కూడా చర్చకు వచ్చింది. గత 50 సంవత్సరాలుగా ఎవరెవరు మేము యూఎఫ్ఓని చూసాము, ఎవరెవరు మేము ఏలియన్స్ని చూసాము, ఎవరెవరు ఎలాంటి ఆబ్జెక్ట్ని చూసాము అని ఎవరైతే అన్నారో వాటన్నిటి మీద వీళ్ళు ఊరిని ఫైల్స్ రాసుకుని కూర్చున్నారు. ఓకే, మిలిటరీ వాళ్ళు అనుకుందాం. ఎందుకు చేయాలా ఆ పని అంటే, అది ఉందో లేదో మనకు తెలియదు, ఉందని కొంతమంది అంటున్నప్పుడు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం సైంటిఫిక్ కమ్యూనిటీకి ఉంటుంది. మరి ముఖ్యంగా ఇది సెక్యూరిటీకి సంబంధించిన అంశం, డిఫెన్స్కి సంబంధించిన అంశం అయినప్పుడు అమెరికన్ మిలిటరీ వాళ్ళు కూడా దాని మీద దృష్టి పెట్టాల్సిందే, వాళ్ళ తప్పేం కాదు అది. సో ఇలా ఒక 50 సంవత్సరాలుగా జరిగిన స్టోరీస్ అన్నిటినీ వాళ్ళు ఆ ఏరియా 51 అనే ఏరియాకి కన్ఫైన్ చేస్తూ, మిలిటరీ వరకే కన్ఫైన్ చేస్తూ, కాన్ఫిడెన్షియల్గా అట్టి పెడుతూ, అది సీక్రెట్, టాప్ సీక్రెట్ అంటూ దాంట్లో కొంత ఉత్సాహాన్ని కూడా, కొంత ఇంట్రెస్ట్ని కూడా పెంచారు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం కామన్గా, ఒకవేళ వాళ్ళకి తెలిసేమో, వాళ్ళ దగ్గర సమాచారం ఉందేమో, వాళ్ళ దగ్గర ఏలియన్స్ ఉన్నారేమో అనే ఆ ఉత్సుకత ఉంది కదా, ఆ సస్పెన్స్ ఉంది కదా, ఆ సస్పెన్స్ ఈజ్ డ్రైవింగ్ ది స్టోరీ. ఈ నేరేటివ్ని ఆ సస్పెన్సే డ్రైవ్ చేస్తుంది. సరే, ఇప్పుడు ఇరాన్ వారు ఇదంతా ఒక సంగతి అయితే, ఇప్పుడు ఈ సంవత్సరం దానికంటే ముందే జరిగినాయిలేండి, ఇరాన్ వారి కంటే ముందే ఈ యూఎఫ్ఓల మీద అసలు ఇంతవరకు ఏమేమి సమాచారం ఉంది, ప్రజల్లో ఇంత సస్పెన్స్ పెరుగుతుంది కాబట్టి దాన్ని ఒకసారి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనే సదుద్దేశంతో యుఎస్ సెనెట్, యుఎస్ కాంగ్రెస్ వాళ్ళు కొన్ని హీరింగ్స్ పెట్టారు. హీరింగ్స్ అంటే ఏంటంటే, మీరు ఆఫీసరు, మీ దగ్గర ఏదో సమాచారం ఉంది, అది మీ వరకే కాదండి, కొద్దిగా ఓపెన్ చేద్దాము, మీరు పబ్లిక్లోకి వచ్చి మాతోటి, నేను సెనేటర్ని, మా కమిటీకి మీరు ప్రజెంట్ చేయండి. ఇది అమెరికాలో ఉన్న ఒక మంచి ప్రక్రియ. ఓకే, హియరింగ్స్ అనేవి కొంతమందికి తెలిసిన అంశాన్ని లేదా కొంతమంది మీద వచ్చినటువంటి ఆరోపణల్ని, కొన్ని విషయాల్లో మనం చేస్తున్న పనుల్ని పబ్లిక్ అందరికీ తెలియాలంటే, ప్రాపర్గా తెలియాలంటే వాళ్ళు కాంగ్రెస్లోని హీరింగ్స్ పెడతారు. మీరు అక్కడికి వెళ్ళి చెప్పండి, అందరూ చూస్తారు, వాళ్ళు అడిగే ప్రశ్నలు వాళ్ళు అడుగుతారు, మీ దగ్గర ఉన్న సమాచారం మీరు చెప్తారు. ఇలా ఒక 50 మందినో 100 మందినో రిటైర్డ్ ఆఫీసర్స్ని, రిటైర్డ్ పైలట్స్ని, రిటైర్డ్ వీళ్ళని, రకరకాల వాళ్ళను వాళ్ళు హీరింగ్స్ పిలిచారు, తెలుసుకున్నారు, వాళ్ళు ఇచ్చిన సమాచారం అంతా చూశారు. మనకి ఇంటర్నెట్లో కూడా చాలా సమాచారం ఉంది ఆ హీరింగ్స్ మీద కూడా. దాంట్లో చాలా పార్ట్స్ చూసిన ఆ క్లారిటీతో కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, దీంట్లో ఎవరు కూడా సైంటిఫిక్గా ఇది ఉందని కానీ, ఇది ఇలాంటిదని కానీ, దీని మీద ఈ ఎక్స్పెరిమెంట్స్ చేశాం కాబట్టి అది మ్యాన్ మేడ్ కాదు, ఈ భూమి మీద జరిగింది కాదు, ఏ దేశం తర్వాత మాట్లాడదాం, అసలు ఈ భూమి మీద అలాంటి తయారు చేయడానికి అవకాశం లేని ఒక వస్తువు, లేని ఒక షిప్, లేని ఒక స్పేస్ షిప్ ఇది అని ఎవరు చెప్పటలా. వాళ్ళు ఏ కాడికి ఆకాశంలో మేము చూసామని చెప్తున్నారు, ఆకాశంలో బొమ్మ కనపడిందని చెప్తున్నారు, అది టీవీలో చూపిస్తే రకరకాలుగా ఉంది, టీవీలో అలా ఎందుకు ఉంటుందో, అలా డిస్క్ షేప్లు ఎందుకు ఉంటాయో, ఇంకో షేప్ ఎందుకు ఉంటుందో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి వాటికి ఆల్రెడీ. మీకు ఏ షేప్ అయినా కనపడవచ్చు, దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. అది ఎలక్ట్రానిక్స్లో ఉన్నటువంటి లోపాలు కావచ్చు, ఎలక్ట్రానిక్స్లో ఉన్నటువంటి అబరేషన్స్ కావచ్చు, లేదా వెదర్ ఫినామినా కావచ్చు, మనం క్యాప్చర్ చేసి మళ్ళీ రీప్లే చేయడంలో వచ్చినటువంటి అబరేషన్స్ కావచ్చు, సిగ్నల్ ప్రాసెసింగ్కి సంబంధించిన విషయాలు కావచ్చు. ఈ ఫిజిక్స్ చేసిన వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి దీని మీద ఆల్రెడీ క్లారిటీ ఉంది, ఇదేం వింత కాదని, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది మరి పబ్లిక్లో ఉంది కాబట్టి, పబ్లిక్లో దాని మీద ఉత్సాహం ఉంది కాబట్టి, కొంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, దానివల్ల నష్టం లేదు కాబట్టి, సైన్స్ ఫిక్షన్కి ఇది బాగానే ఉంది కాబట్టి దాన్ని ఇంకొద్దిగా ఫీడ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, దాన్ని డెవలప్ చేసేవాళ్ళు ఉన్నారు.
ఒకవేళ అదే నిజమైతే వేరే గెలాక్సీ నుంచి మన దగ్గరకు వస్తే వాళ్ళు ఎందుకు వస్తారు? మనం బాగా తెలివైన వాళ్ళం వస్తావా? మనం అంత తెలివైన వాళ్ళం కాదు, మనం అక్కడికి వెళ్ళలేకపోతున్నాం కదా. మరి మన దాకా వచ్చారంటే వాళ్ళు మనకంటే తెలియగల వాళ్ళు, వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు, మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్లీ అని మనం అనుకుంటే మరి వాళ్ళు మనల్ని కాలనైజ్ చేస్తారా? మనల్ని బానిసలు స్లేవ్స్గా మార్చేస్తారా? మన చేత పని చేయించుకుంటారా? ఏం చేస్తారు? మనల్ని వచ్చి మనల్ని తింటారా? తినేవాళ్ళు అయితే అంత ఇంటెలిజెంట్ కాకపోవచ్చు. ఎందుకు వాళ్ళు ఇక్కడికి రావాలి? వస్తే మన దగ్గర వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఏమీ కనపట్ల. మనకంటే అంత సూపర్ డూపర్ డెవలప్డ్ రేసు నిజంగా మన దగ్గరకు వచ్చి మనతో ఏం చేయాలి? వాళ్ళు మన దగ్గరకు వచ్చి దక్కోవాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? లేదు కదా. వస్తే రైలుగానే రావచ్చు, అనౌన్స్ చేయొచ్చు, అబ్బాయి మీరందరూ ఇక్కడ రండి, మా దగ్గర ఈ ఆయుధాలు ఉన్నాయి, మీరు ఏదైనా పిచ్చి పనులు చేశారంటే మొత్తాన్ని చేశారు అనొచ్చు కదా. ఏదో నాకు తెలీదు ఏం చేస్తారు. సో అలా ఏం అంటల్లా, అలా ఎవరికి కనపడలా. కాబట్టి ఏలియన్స్ భూమి మీదకి వచ్చారా? నా ఉద్దేశం అది లేదని. మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్స్ కాకుండా మెషీన్డ్ ఆబ్జెక్ట్స్ మనకి దొరికిన వాటి సంగతి ఏంటి అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. మన ప్రపంచంలో చాలా ప్రభుత్వాలు సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తాయి. ఆ ప్రాజెక్టుకి పేరు కూడా చెప్పరు, ఆ ప్రాజెక్టు వాళ్ళు చేస్తున్నామని కూడా చెప్పరు. మిలిటరీలు, అడ్వాన్స్డ్ మిలిటరీస్, అమెరికా దీనికి పెట్టింది పేరు, సోవియట్ యూనియన్ కూడా చేస్తుంది. వాళ్ళు చేసినప్పుడు అనుకోని విధంగా ఒకటి ఏదైనా ఫెయిల్ అయ్యి మీకు ఎక్కడైనా పొలంలో కనపడింది అనుకోండి, దాన్ని ఎవరు ఓన్ చేసుకోరు. వాళ్ళు ఏమంటారు? ఇది ఎవరిది కాదంటారు. ఇది ఎవరిది కాదనేసరికి మనకి ఊహలు పెరుగుతాయి. ఓ అవునా, మరి ఇది ఎవరిది కానప్పుడు, మంద కానప్పుడు, రష్యన్స్ది కానప్పుడు, ఇండియన్స్ది కానప్పుడు మన పొలంలో ఉన్న ఇది ఏంటి? బహుశా ఏలియన్స్ వచ్చి ఉంటారు. దానికి ఒక మంచి ఉదాహరణ కూడా ఈ హీరింగ్స్లో బయట పెట్టారు వాళ్ళు. లాక్హీడ్ మార్టిన్ అనే ఒక డిఫెన్స్ కాంట్రాక్టరు, అమెరికన్ డిఫెన్స్ కాంట్రాక్టరు ఒక టైంలో U2 అనే ప్రాజెక్ట్ చేసిందట. ఆ ప్రాజెక్టు ఉన్నట్టు కానీ, దానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తున్నట్టు కానీ, అది పలానా టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ చేస్తున్నట్టు కానీ రికార్డ్ లేదు, కానీ చేశారు వాళ్ళు. అలాంటిది ఎక్కడైనా మీకు దొరికింది అనుకోండి, అది హెలికాప్టరో ఇంకోటో, హెలికాప్టర్ లాగా ఉందో, విమానం లాగా ఉందో, ఇంకొక న్యూక్లియర్ ఫ్యూయల్డ్ షిప్ లాగా ఉందో, ఏదో ఉంది, మనందరికి ఏమనిపిస్తుంది అంటే ఇది ఎప్పుడు చూడలేదు, ఎక్కడితో వింత వస్తువు ఉంది ఇక్కడ, కానీ హైలీ సఫిస్టికేటెడ్గా కనిపిస్తుంది. హైలీ అంటే ఏలియన్స్ బహుశా ఇక్కడికి వచ్చి దిగుంటారు, వీళ్ళు ఎక్కడో ఉండుంటారు, లేదా మళ్ళీ ఇంకో షిప్లో వెళ్ళిపోయి ఉంటారు. అదే కదా, అంతే, ఇది పాడైపోతే ఇంకో షిప్ తెప్పించుకుని వెళ్ళిపోయినారు అనే వాదనలో ఐ థింక్ కొంత ఫన్ ఉంది, కొంత ప్రోయాక్టివ్గా సైన్స్ను గురించి ఆలోచించడానికి అవకాశం ఉంది. ఫిక్షన్ ఇది, ఒక రోజుకు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని విమర్శ అనే కంటే ఒక సైన్స్ ఫిక్షన్ సిరీస్లో భాగంగా కొంత క్యూరియాసిటీని డెవలప్ చేసిన ఫీల్డ్గా మనం చూడొచ్చు, తప్పేం లేదు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, దీనికి ఒరిజినల్ ఫినామినా పేరు UFO. దాన్ని అలా అంటే ఏదో నిజంగానే ఒక ఆబ్జెక్ట్ ఉందని మనం ఒప్పుకుంటున్నట్టుగా ఉంది కదా. దీన్ని ఏమంటున్నారంటే ఇప్పుడు అన్ఐడెంటిఫైడ్ ఒక ఫినామినా మాత్రమే, ఆబ్జెక్ట్ కాదు ఇది, ఒక ఫినామినా. అక్కడేదో మనకు కనపడినట్టుగా ఉంది కానీ మనకు తెలియట్లా, అది వస్తువేం కాదు, అది నిజం కాదు అనే పద్ధతిలోకి తీసుకురావడానికి మళ్ళీ కొంత ట్రై చేస్తున్నారు. ఏది ఏమైనా ఇది ఎందుకు నిజం కావడానికి కష్టమని నాకు అనిపిస్తుందంటే, అఫ్కోర్స్ మనం హ్యూమన్, మనకి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, మన సైన్స్కు ఉన్నటువంటి లిమిటేషన్స్ను కూడా మనం దృష్టిలో పెట్టుకుని మాట్లాడదాం. మనకి తెలిసిన ఈ ప్రపంచం, మనకు తెలిసిన ఫిజిక్స్ దేని మీద ఆధారపడి ఉంది? గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి మీద ఆధారపడి ఉంది. మాస్ అనే ఒక ఫినామినా మీద, ద్రవ్యం, పదార్థం అనే దాని మీద ఉంది. తర్వాత ఎనర్జీ ఒకటి, తర్వాత స్పీడ్ అనే అంశం ఒకటి, లైటు, స్పీడ్ ఆఫ్ లైటు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా.
వీటన్నిటినీ పెట్టుకుని మనం కొన్ని కష్టమైన ప్రశ్నలకి సమాధానాలు ఆలోచించాల్సి వచ్చినప్పుడు అలా మాట్లాడితే మనకు ఐన్స్టైన్ లాంటి పెద్ద మేధావులు మనకి తగిలారు. ఆయనకంటే ముందు చాలామంది వీటిని గురించి ఆలోచించారు. అసలు భూమి ఎందుకు ఉంది, భూమి సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుంది, సూర్యుడు ఎక్కడున్నాడు, సూర్యుడు ఇంకొకళ్ళ చుట్టూ తిరుగుతున్నాడా, దాన్ని ఏమంటారు, దాన్ని గెలాక్సీ అంటారు, మరి ఆ గెలాక్సీ ఎక్కడుంది, అది ఇంకొకళ్ళ చుట్టూ తిరుగుతుంది, దాన్ని ఏమంటారు. ఇదంతా ఆలోచన ఉంది కదా, మనిషికి ఆలోచన ఉంది కదా. ఈ ఆలోచన పరంపరలో ఆయన ఎక్కడికి వచ్చాడంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. ఓకే. ఏది ఫిక్స్డ్గా లేదు. భూమి ఇక్కడెక్కడో ఫిక్స్డ్గా లేదు. ఇది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. మీరు ఈ విషయంలో ఏ వస్తువుని గురించి మాట్లాడినా ఆ వస్తువు ఇంకో దాని చుట్టూ తిరుగుతుంది. అలా తిరగటం వల్లే ఇదంతా స్టేబుల్గా ఉంది. స్టేబుల్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇలా ఉందని మనకు అనిపిస్తుంది. ఇదేం మళ్ళీ ఒక్క చోట లేదు ఇది. సపోజ్ మనం భూమి మీద ఉన్నాం, మనకు దగ్గరగా సూర్యుడు కనిపిస్తున్నాడు, మనం సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాం అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. గతంలో సూర్యుడే మన చుట్టూ తిరుగుతున్నాడు అనుకునే రోజులు కూడా ఉన్నాయి, అది అయిపోయింది. ఇప్పుడు మనం సూర్యుడి చుట్టూ తిరుగుతున్నామని మనకు అర్థమైంది. మనతో పాటుగా వేరే ఇంకో 8 గ్రహాలు కూడా తిరుగుతున్నాయి అని అనుకున్నాం. మరి ఇప్పుడు సూర్యుడు అక్కడే ఉన్నాడా? నో, సూర్యుడు కూడా తిరుగుతున్నాడు. ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు? ఒక బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్నాడు. ఆ బ్లాక్ హోల్ అనేది మన మిల్కీ వేకి కేంద్రము అని మనం అనుకుంటే ఆ మిల్కీ వే ఎంత ఉందనేది ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది. మనతో పాటుగా మన సూర్యుడితో పాటుగా ఇంకెంతమంది సూర్యుళ్ళు ఉన్నారు అనేది ఇంకొక క్వశ్చన్ వచ్చింది. అదే కదా. ఇప్పుడు మనం 8 గ్రహాలు 9 గ్రహాలు మనం సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాం. దీన్ని ఒక సౌర కుటుంబం అన్నాం. ఇది ఒక సోలార్ సిస్టమ్, ఇది ఒక సిస్టమ్. సూర్యుడు మనకి మెయిన్, మిగతా వాటిని కాసేపు ఆపేద్దాం. ఇలాంటి సూర్యుళ్ళు కొన్ని వందల కోట్లు ఉంటే, 100 కోట్లు, దాన్ని మీరు ఒక గెలాక్సీ అన్నారు. ఇప్పుడు మనం ఏ గెలాక్సీలో ఉన్నాం? మిల్కీ వే అనే గెలాక్సీలో ఉన్నాం. ఇలాంటి గెలాక్సీలు కొన్ని 100 కోట్లు ఉంటే దాన్ని విషయం అన్నాం అనుకోండి. ఇప్పుడు అసలు ఈ మొత్తం స్కీమ్లో వేర్ ఆర్ వి? ఇవి ఎంత, వీటి సైజ్ ఎంత అని చూస్తే సాయి గారు, మనకి భూమికి సూర్యుడికి ఇంతవరకు ఆలోచిస్తే మనం సూర్యుడి దగ్గర బయలుదేరిన కాంతి కిరణం మన దగ్గరకు రావడానికి 8 నిమిషాల 18 సెకండ్లు పడుతుంది. అక్కడ బయలుదేరింది ఇక్కడికి రావడానికి. కాంతి ఎంత స్పీడ్తో ప్రయాణం చేస్తుంది? దాదాపుగా 3 లక్షల కిలోమీటర్లు సెకన్కి. అంటే మీరు కన్నుమూసి కన్నుదేశంలోపు 3 లక్షల కిలోమీటర్లు వెళ్ళింది. ఇలా 8 నిమిషాల 18 సెకండ్లు ప్రయాణం చేస్తే అది మనకు కనపడుతుంది. అంటే ఇప్పుడు మనకు అక్కడ సూర్యుడు ఉన్నాడు అని అనుకుంటున్నాం కదా, అది 8 నిమిషాల 18 సెకండ్ల ముందు. ఇప్పుడు యాక్చువల్గా సూర్యుడు అక్కడికి వచ్చేసినట్టు. అర్థమైందా? అంటే ఎంత దూరం? 150 మిలియన్ల కిలోమీటర్లు అని చెప్తున్నాం. చాలా దూరం అని చెప్తున్నాం. ఇదే లెక్కన ఒక కాంతి కిరణం సంవత్సరం దూరం పాటు వెళ్ళింది, సంవత్సరం పాటు ప్రయాణం చేసింది అనుకోండి. సంవత్సరం పాటు సూర్యుడి దగ్గర నుంచి మన దగ్గరకు రావడానికి 8 నిమిషాలే. ఒక సంవత్సరం పాటు ప్రయాణం చేస్తే మీరు ఎంత దూరం వెళ్తారో ఆ దూరాన్ని ఒక లైట్ ఇయర్ అంటారు. ఓకే. కాంతి సంవత్సరం అంటే అది దూరాన్ని అలా కొలుస్తారు. ఇప్పుడు మనం సూర్యుడి చుట్టూ గ్రహాలున్నాయి. ఒక గ్రహం మీద ప్రాణకోటి ఉంది, ప్రాణరాశి ఉంది. మరి ఇలాంటి సూర్యుళ్ళు 100,000 కోట్లు ఉన్నాయని అనుకున్నాం కదా మనం. అక్కడ కూడా ఉంటుంది కదా, ఏదో ఒక గ్రహం మీద ఉండడానికి అవకాశం ఉంటుంది కదా. అంతవరకు అయితే ఒప్పుకోవాలి మనం. ఆ ప్రాబబిలిటీని నేను ఒప్పుకుంటాను, అందరూ ఒప్పుకుంటారు. ఏదో ఒక గ్రహం మీద ఏదో ఒక స్టార్ చుట్టూ ఉంటుంది ప్రాణరాశి. అయితే అది ఇక్కడికి రావడానికి మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మనకి దగ్గరగా ఉంది సూర్యుడు తర్వాత దగ్గరగా ఉన్న ఇంకో సూర్యుడి పేరు ప్రాక్సిమా సెంచారీ అనేది ఇంకొక సన్. అది అక్కడి నుంచి ఇక్కడికి కాంతి రావడానికి ఎంత టైం పడుతుందో తెలుసా?
4 సంవత్సరాల చిల్లర పడుతుంది, 13 రోజులు పట్టుద్ది. ఉమ్. ఇది 8 నిమిషాలదే ఎంత దూరంలో ఉంది. మరి అది ఆ తర్వాత మనకు దగ్గరగా ఉన్న సూర్యుడు, మన గెలాక్సీలో ఉన్న సూర్యుడు, మన గెలాక్సీలో ఉన్న ఇంకొక స్టారు, అతి దగ్గర స్టార్ భూమికి, అక్కడ బయలుదేరింది ఇక్కడికి రావడానికి 4 సంవత్సరాల 13 రోజులు పట్టుద్ది కాంతి. ఇక ఇప్పుడు లెక్కేయండి మీరు ఎన్ని బిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉందో. ఇప్పుడు కాంతిలాగా మనం కూడా ప్రయాణం చేయగలిగితే, మనం ఒకటి తయారు చేసాం, ఒక స్పేస్ క్రాఫ్ట్, కాంతి అంత స్పీడ్లో వెళ్ళగలుగుతున్నాం అనుకుందాం. వెళ్తే మనం 8 నిమిషాల్లో సూర్యుడి దగ్గరికి వెళ్ళవచ్చు అనుకుందాం. కానీ ఇక్కడ బయలుదేరితే మనం ఇప్పుడు ఆ ప్రాక్సిమా సెంచరీ దగ్గరికి వెళ్ళటానికి 4 సంవత్సరాల 13 రోజులు పట్టుద్ది. కాంతిలాగా మనం కూడా వెళ్ళగలిగితే, దాని చుట్టూ గ్రహాలు ఉండుంటే ఆ గ్రహాల మీద ఏదో గ్రహం మీద ప్రాణరాశి ఉండే అవకాశం ఉందేమో మనకు తెలియదు. సో అక్కడెక్కడన్నా ఉండుంటే వాళ్ళు అతి దగ్గర స్టార్ కాబట్టి ఇక్కడ దాకా రాగలిగారేమో, వచ్చే అవకాశం ఉందేమో మనకు తెలియదు. అయినప్పటికీ ఇక్కడ ఇంకో ఛాలెంజ్ ఉంది. అసలు మీరు కాంతి స్పీడ్ అంటే ఎంత? 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్. అంత స్పీడ్లో ఇక ఏ వస్తువు వెళ్ళలేదు, ఫిజికల్ వస్తువు వెళ్ళలేదు, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ తప్ప అన్నది ఎవరు చేశారు? ఐన్స్టీన్ పెట్టిన సూత్రంలో ఉంది. E=mc² అని. సి అనే దాని దగ్గరికే ఫిజికల్ వస్తువు ఏది వెళ్ళలేదు. ఫిజికల్ వస్తువు అంటే ఇప్పుడు మనం ఒక రాయి చేద్దాం, ఒక విమానం చేద్దాం, ఇంకోటి ఏదో చేద్దాం, రాకెట్ చేద్దాం, ఏం మాట్లాడినా మీరు అంత స్పీడ్లో ఏది వెళ్ళలేదు, వెళ్ళటానికి అవకాశం లేదు. అంతకంటే తక్కువలోనే ఉండాలి, చాలా తక్కువలో ఉండాలి, ఫ్రాక్షన్లో ఉండాలి. మనకి విమానాలు ఎంత ఉంటాయి సాయి? 1000 కిలోమీటర్లు మ్యాక్సిమం గంటకి. 1000 కిలోమీటర్లు. మనం ఏం మాట్లాడుతున్నాం కాంతి విషయంలో? సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు మాట్లాడుతున్నాం. అయ్యే పని కాదు. ఫిజికల్గా నువ్వు ఏ వస్తువు అంత ట్రావెల్ చేయడానికి అవకాశం లేదు. సో గ్రహాంతర వాసులు అంటే సౌర కుటుంబంలో ప్రాణరాశి లేదు, ఇంకొక సూర్యుడి చుట్టూ ఉండే అవకాశం ఉంది. మనకి అతి దగ్గరగా ఉన్న రెండో సూర్యుడి పేరు ప్రాక్సిమా సెంటారీ. దాని దగ్గర నుంచి లైట్ ఇక్కడికి రావడానికి 4 సంవత్సరాల 13 రోజులు పడుతుంది. కాబట్టి ఒకవేళ దాని చుట్టూ ఏదైనా గ్రహం ఉంటే, మన భూమి లాంటిది, దాని మీద మనకంటే తెలివిగల ఎవరన్నా ఉంటే, వాళ్ళు ఏదన్నా షిప్ చేస్తే, వాళ్ళు అక్కడ బయలుదేరితే మేబీ ఒక ఐ డోంట్ నో ఒక 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, 20,000 సంవత్సరాలు ప్రయాణం చేయగలిగితే ఇక్కడ దాకా రావచ్చు. వచ్చి ఏం చేయాలి? అప్పుడు దాకా ఉండొద్దు. మీరు ప్రాణరాశి అన్నప్పుడు మీరు 20,000 సంవత్సరాలు మీరు ఎక్కడ ఉన్నారు? ఇంకోటి తెలుసా, మనం పాల పుంత అంటున్నాం కదా, మిల్కీ వేలో మనం ఈ చివరిలో ఉన్నాం అనుకోండి, ఈ చివరిలో నుంచి ఆ చివరికి, అంటే మన ఈ మిల్కీ వేని దాటి ఇటుపక్క నుంచి అటుపక్కకి వెళ్ళడానికి 10,000 కాంతి సంవత్సరాలు పట్టుద్ది. 10,000 కాంతి సంవత్సరాలు అంటే ఒక లైట్ ఇక్కడ బయలుదేరితే మన పాలపుంతలో నుంచి ఈ చివరిలో నుంచి ఆ చివరిలోకి వెళ్ళడానికి 10,000 కాంతి సంవత్సరాలు. అంటే దాని సైజ్ అంతా చూడండి, అంత ఉంది. కాబట్టి దాంట్లో 100 కోట్ల సూర్యుళ్ళు ఉన్నారని చెప్తున్నాం. 100 నుంచి 400 కోట్ల సూర్యుళ్ళు ఉన్నారు ఒక్క పాలపుంతలో అంటున్నాం. ఇలాంటి పాలపుంతలు 100 కోట్లు ఉన్నాయని చెప్తున్నాం. అది విషయం. ఇంత విషయంలో ఏదో ఒక గ్రహం మీద ప్రాణరాశి ఉండబోద్దా, అవకాశం లేకపోద్దా అంటే డెఫినెట్గా ఉండే అవకాశాలు ఉంటాయి, ప్రాబబిలిటీ ఉంటుంది. దాన్ని మనం నో చెప్పట్లా. కానీ అక్కడున్న ప్రాణరాశి అక్కడ నుంచి బయలుదేరి మనకు తెలిసిన ఫిజిక్స్ ప్రకారంగా ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ 0. ఓకే. ఎందుకు నేను ఆల్మోస్ట్ 0 అంటున్నానంటే, ఏమో ఒకవేళ మనకు అర్థం కాని ఫిజిక్స్ ఏమైనా ఉందేమో, మనకు తెలియని ఈ ఐన్స్టైన్ మనకు చెప్పిన స్పీడ్ ఆఫ్ లైట్ని మనం దాటలేమనే దాన్ని దాటగలిగిన ప్రిన్సిపల్ ఇంకేదైనా ఉందేమో, అది ఇంకా మనకు అర్థం కావట్లేదేమో, చెప్పలేం. అంటే ఇక్కడ వాళ్ళు రిలీజ్ చేసిన ఫైల్స్లో మీరు చెప్పినట్టుగా వాళ్ళు వీళ్ళ వ్యాంగ్మూలాలే ఉన్నాయి. అంతే. అయితే గతంలో జరిగిన ప్రచారం ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ మీడియా, బీబీసీ లాంటి వాళ్ళు కూడా ఫోకస్ చేసింది, మీరు చెప్పినట్టు ఆసక్తి రేకెత్తిచ్చింది ఏంటంటే ఫ్లయింగ్ సాసర్ని పట్టుకున్నారు, వాళ్ళని తీసుకెళ్ళి బంధించారు,
వాళ్ళ భాష అర్థం కావడానికి ట్రై చేస్తున్నారు. ఆ లాంగ్వేజ్ కారణంగా దాంట్లో వాళ్ళు ఏదో ఒక వాయిస్ని రిలీజ్ చేస్తే వీళ్ళు చచ్చిపోయారు కొంతమంది సైంటిస్టులు. మిగతా సైంటిస్టులు దాన్ని కనిపెట్టేశారు. అది కనిపెట్టడంతో తమ గ్రహానికి సంబంధించిన సమాచారం తెలుస్తని సూసైడ్ చేసేసుకున్నారు లాంటి కథలు చాలా ఉన్నాయి. అసలు అట్లాంటి ఇది ఫిక్షన్, అంటే ప్యూర్ సైన్స్ ఫిక్షన్. అంటే ఇది వార్తల కింద రాశారు అంతే. అంటే మరి తెలియదు కదండి. ఇప్పుడు నిజంగా ఐన్స్టైన్ మన ఈటీ అని ఒక మూవీ ఉంది సాయి గారు, 1980s వచ్చింది. ద ఎక్స్ట్రా టెరెస్ట్రియల్, స్టీవెన్ స్పీల్బర్గ్ చేశాడు. ఇప్పుడు మనం బాహుబలి అది ఇదని మూవీస్ అనుకుంటూ చిన్నపిల్లలు చాలా మెస్ప్రైజ్ అవుతారు ఆ బొమ్మలన్నీ చూసి. అలాగే ఆ రోజున స్టీవెన్ స్పీల్బర్గ్ మూవీ మేము ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు ద ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అని వచ్చింది. దాంట్లో నిజంగానే వేరే గ్రహంలో నుంచి వేరే షిప్ మీద ఒక జీవి ఇక్కడికి వస్తుంది. ఒక చిన్న పిల్లగాడితోటి ఒక అమ్మాయితోటి ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఇంక తర్వాత కొంతకాలానికి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటుంది. ఇది కొద్దిగా ఎమోషనల్ స్టోరీ ఏదో ఉంది. మీరు అంతవరకే చూసి బయటకు వచ్చారనుకోండి, అది 100% జరగడానికి అవకాశం ఉంది, 100% నిజమని మీరు నమ్ముతారు. ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే, సపోజ్ చిన్నపిల్లలు 10, 11, 12 సంవత్సరాలు, అది వాళ్ళకి నిజంగానే అనిపిస్తుంది. మీరు ఎప్పుడు ఇది నిజమా కాదనేది ఎప్పుడు ఆలోచిస్తున్నారు? మీరు అసలు ఈ ఐన్స్టైన్ ఏం చెప్పాడు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంటి, మనం ఏదన్నా వస్తువు చేస్తే అది ఎలాంటి మీరు థర్మో న్యూక్లియర్ కెపాసిటీస్ పెట్టినా కానీ ఒక పదార్థం ఇంతకంటే స్పీడ్గా మూవ్ కాలేదు. ఇవన్నీ మనకు అర్థమైన తర్వాత లైట్ రావడానికి 4 సంవత్సరాలు పైగా పడుతుంటే ప్రాక్సిమా సెంటారీ దగ్గర నుంచి ఒక ఫిజికల్ వస్తువు ఎంత తెలివిగలవాడు, ఎంత బాగా ప్రొపల్షన్ సిస్టమ్ దానికి చేసినా కానీ, అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంత స్పీడ్గా వచ్చినా కానీ, లైట్ ఆఫ్ స్పీడ్ అంత స్పీడ్లో వచ్చినా కానీ మీకు 4 సంవత్సరాలు 13 రోజులు పడుతుందన్నారు కదా. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నవాడు నిజంగానే ఇక్కడికి వచ్చాడు అనుకోండి, వచ్చినప్పుడు చెప్తాడు మేము పలానా చోటకు వచ్చామని. మనమేం టచ్ చేసే స్థాయిలో మనం లేం కదా. వాడెందుకు భయపడతాడు? వాడేదో మేము అక్కడ ఉన్నామంటే మీరు అక్కడికి వెళ్తారని ఎందుకు భయపడతారు? ఇదేంటంటే మనం ఊహించుకుంటున్నాం. అంటే అమెరికా వాడు అందరికంటే గ్రహాంతరవాసుని సైతం బంధించగలిగిన గొప్పోడని అక్కడ అంటే ఎవరు అన్నారండి. ఐ థింక్ ఎందుకు ఇవన్నీ అమెరికాలోనే జరుగుతాయి అంటే, ఒక స్టోరీ మీరు స్పిన్ చేసినప్పుడు సైన్స్ ఫిక్షన్ అర్థం చేసుకోవడానికి కూడా పబ్లిక్లో కొంత దాని మీద ఇమాజినేటివ్ ఆ ఇంట్రెస్ట్ ఆ ఇమాజినేషన్ ఉండాలి కదా. మనం చందమామ కథలు చదివేవాళ్ళం, మనం లేదంటే విఠలాచారి గారి మూవీ చూసేవాళ్ళం. విఠలాచారి గారి మూవీ వాజ్ గుడ్ ఎనఫ్ ఫర్ అస్. మన కాంటెక్స్లో అదే మనకి చాలా క్యూరియస్గా ఉండేది. తెల్ల గుడ్డ వేసేసి ఇది దెయ్యం అని దాన్ని అలా అలా ఆడిస్తూ ఏదో కొండలు ఏది చేసేవాడు కదా ఆయన. మరి అది ఒక జనరేషన్ మెస్మరైజ్ చేసింది కదా. దానికి ముందు కూడా మనం చాలా కథలు చెప్పుకున్నాం కదా. అది ఇప్పుడు మనం వెనక్కి తిరిగి ఆలోచిస్తే సిల్లీగా ఉండొచ్చు. కాబట్టి ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ అనేది 1982, 83 టైంలో దాన్ని తీసుకొచ్చి మీరు మన ఊర్లో ప్లే చేశారనుకోండి, ఒకటి భయపడే అవకాశం ఉంటుంది. అది దాంట్లో ఇంట్రెస్ట్కు బదులుగా భయం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని సొసైటీస్లోనూ ఈ సైన్స్ ఫిక్షన్ చెల్లదు. వాళ్ళ కల్చర్ని బట్టి కూడా కొంత ప్లే అవుతుంటుంది. సో ఈ కల్చరల్ విషయాల్లో మాట్లాడితే ఇలాంటివన్నీ అమెరికన్ కాంటెక్స్లోనే ఎందుకు హిట్ అవుతాయి అంటే, వాళ్ళు దీన్ని విజువలైజ్ చేసుకోగలుగుతున్నారు, ఇమాజిన్ వెళ్ళిపోగలుగుతున్నారు వాళ్ళు. మనం ఇంకా అంత దూరం ఆలోచించట్లా. మనం ఏంటంటే బ్లైండ్గా దేవుడు ఉన్నాడు, ఆకాశంలో తిరుగుతుంటారు, మనకు నారదుడు ఉన్నాడు, అలా ఇలా మనం ఒక స్థాయిలో ఊహించుకుంటున్నాం. పుష్పక విమానాల గురించి ఊహించుకుంటుంటే వాళ్ళు ఫ్లయింగ్ సాసర్స్ అనుకుంటున్నారు. అంతే ఎగ్జాక్ట్లీ. మీరు దీంట్లో ఇది నిజమా అనేది మీరు క్వశ్చన్ చేస్తే, ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటూ వెళ్తే ఎక్కడో ఒక చోట అట్ట కాదేమోలే అనిపిస్తుంది. లేదు మనకు తెలియంది ఇంకేదన్నా ఒక జనరేషన్లో జరిగిందేమో. ఇప్పుడు మనకి ఈ మన గ్రంథాల్లో చెప్పేవన్నీ కూడా కొన్ని హార్డ్ టు బిలీవ్ లాగా ఉంటాయి. మరి అదే వేదిక్ మ్యాథమెటిక్స్, మన పిరమిడ్స్, మన టెంపుల్స్, దాని ఆర్కిటెక్చర్ చూసినప్పుడు అరే వాళ్ళు ఎన్ని చేయగలిగారు, మనకే ఇప్పుడు దాన్ని విజువలైజ్ చేయడమే కష్టంగా ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఏది ఎలా అర్థమైనా మన దాంట్లో కూడా ఇంటర్ గెలాక్టిక్ ట్రావెల్కి సంబంధించిన అంశాలు ఊహాతీతం.
దానికి కావలసిన ఫిజిక్స్, దానికి కావలసినటువంటి సూత్రీకరణ ఐన్స్టైన్ సిద్ధాంతంలోనే, ఐన్స్టైన్ సూత్రంలోనే ఉంది. జనరలైజ్డ్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని ఆయన ఏదైతే చెప్పాడో, E=mc² అని ఏదైతే అన్నాడో, ఆ సి అనేది స్పీడ్ ఆఫ్ లైట్ అన్నమాట. అది లిమిటింగ్ ఫ్యాక్టర్. దానికంటే ఫాస్ట్ ఏది వెళ్ళలేదు. ప్రస్తుతానికి మనం ఆ కండిషన్లో ఉన్నాం. అది రియల్ ఫిజిక్స్. ఇవన్నీ జరగాలంటే, ఎవరో ఎక్కడి నుంచో రావాలంటే వాళ్ళు వందల సంవత్సరాలు బతకగలిగిన వాళ్ళన్నా అయి ఉండాలి. వందలు కాదు, వేల సంవత్సరాలు బతకగలిగిన స్పీసీస్ అన్నా అయి ఉండాలి. వాళ్ళ దగ్గర అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. సీని కూడా బీట్ చేసే టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర ఉండాలి. స్పీడ్ ఆఫ్ లైట్ని బీట్ చేయగలిగిన టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర ఉండాలి. లేదా మనకు తెలిసిన ఫిజిక్సే మనకి పూర్తిగా తెలియదేమో. ఐన్స్టైన్ చెప్పింది మనం ఫైనల్ అనుకుంటున్నామేమో, స్పీడ్ ఆఫ్ లైట్ని దాటి మనం వెళ్ళొచ్చు అన్నది మనకు తెలియట్లేదు. మేబీ ఆ పాసిబిలిటీ ఉందేమో. అందుకని నేను ఏమంటున్నానంటే ఆల్మోస్ట్ జీరో అంటున్నా. ఆ ఆల్మోస్ట్లోనే కొద్దిగా రూమ్ అట్టి పెట్టుకుంటున్నా. ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 100 ఏళ్ళ తర్వాత ఐన్స్టైన్ సిద్ధాంతం కరెక్ట్ కాదమ్మా, దాన్ని ఇంకా మాడిఫై చేయాలి, సి ఈజ్ నాట్ ద లిమిటింగ్ స్పీడ్ అని ఎవరన్నా ప్రూవ్ చేయగలిగారు అనుకోండి, చేయొచ్చు కదా, తప్పేముంది, ఫిజిక్సే కదా. సో చేయొచ్చు. అలాంటిది ఏదైనా జరిగినప్పుడు, అలాంటిది మళ్ళీ మనం రీప్రొడ్యూస్ చేయగలిగినప్పుడు ఒక వాదనని, దాన్ని సైంటిఫిక్గా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసింది ఏది, మనం వీఆర్ అనేబుల్ టు ఇది అని చెప్పలేకపోతున్నాం. 2, ఇది మళ్ళీ రెండోసారి ఇది అని అంటే రిప్రొడ్యూసిబిలిటీ చెప్పలేకపోతున్నాం. దాని రూపం కానీ, షేప్ కానీ, మెటల్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, దాని ఏది కూడా మనకు తెలియదు, ఏది కూడా ఎక్కడ లేదు. మీరు ఒకసారి నన్ను క్వశ్చన్ అడిగారు సాయి గారు దీనికి రిలేటెడ్గానే, అసలు ఈ ఏరియా 51 అంటే ఏంటి అమెరికాలో? దాంట్లో ఫ్లయింగ్ సాసర్స్, అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ పర్సనాలిటీసు, ఏలియన్స్, ఇవన్నీ పెడతారంట కదా, రీసెర్చ్ చేస్తారంట కదా, దాని సంగతి ఏంటి అని అడిగారు మీరు. ఆ ఏరియా 51 అనేది ఈజ్ ఎ రియల్ ఏరియా. నవాడాలో డెజర్ట్ ఏరియాలో ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కంట్రోల్లో ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో అండర్ గ్రౌండ్ ల్యాబ్స్ ఉన్నాయి అనేది అందరూ నమ్ముతారు. అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు అని అంటున్నారు మనం. కానీ ఎవరు కూడా మేము ఈ విషయం మీద పనిచేస్తున్నామని బయటకు చెప్పిన వాళ్ళు లేరు. దట్ మే బీ పార్ట్ ఆఫ్ ద మిలిటరీ సీక్రెట్స్, దట్ మే బీ పార్ట్ ఆఫ్ వాళ్ళ జాబ్లో వాళ్ళు తీసుకున్న ఓతు ప్రకారంగా వాళ్ళు బయటకు చెప్పలేకపోవచ్చు. దట్స్ ఆల్సో ఓకే. మరి ఇప్పుడు వాళ్ళు దేన్ని గురించి రీసెర్చ్ చేస్తున్నారు, ఎలాంటి ఆబ్జెక్ట్స్ మీద చేస్తున్నారు, ఎలాంటి ఎక్విప్మెంట్ అంటే ఎవరికి తెలియదు. ఉందేమో అని అనుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇది అమెరికాకి టు ఇట్స్ అడ్వాంటేజ్ ఆల్సో ప్లే చేస్తుంది. వాళ్ళ మిలిటరీ, ఇప్పుడు సపోజ్ మనం యావరేజ్ అమెరికన్స్ని మనం ఏమనుకుంటున్నాం, వీళ్ళు ఎవరో వస్తున్నారు, సాసర్లు కనపడుతున్నాయి, లైట్లు కనపడుతున్నాయి, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఆబ్జెక్ట్స్, ఈ క్రీచర్స్, ఈ ఏలియన్స్ మన పొలాల్లో కనపడుతున్నారు, మన ఇళ్లలోకి వచ్చేస్తున్నారు, మన మీద దాడి చేస్తున్నారు. ఈ కథలన్నీ విన్న తర్వాత మనం ఏమంటాం, మన ప్రెసిడెంట్ ఏదో చేయాలరా దీని గురించి అంటాం. మన మిలిటరీ వాళ్ళు ఇందులో నిద్రపోతున్నారా, ఏదో చేయాలి కదా, వాటిని గాల్లోనే పేల్చేయాలి కదా, అది చేయాలి కదా, ఉంటుంది కదా, అంతే, ఎవరికైనా ఉంటుంది. సో ఇలా ఈ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ని సపోర్ట్ చేయడానికి కూడా పనికొచ్చే అంశం. ఇప్పుడు మనం ఇండియా ఏం చేస్తుంది, యుఎస్ఏ ఏం చేస్తుంది, యుఎస్ఎస్ఆర్ ఏం చేస్తుంది, రష్యా ఏం చేస్తుంది, జర్మన్స్ ఏం చేస్తున్నారు, ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. మనం ఈ స్పేస్లో, మనకు కనపడే స్పేస్లో, మనం వెళ్ళగలిగిన స్పేస్లో అందరికీ సెటిలైట్స్ ఉన్నాయి, అందరూ స్పై చేయగలుగుతున్నారు, ఏదేదో ఇది ఒక రకమైన వ్యవహారం. అసలు వేరే స్పేసుల్లో నుంచి, వేరే సిస్టమ్స్లో నుంచి మన దగ్గరకు వస్తున్నాయి అంటే, అది పైగా మనల్ని, అమెరికన్స్ని గురిపెట్టి మనల్ని డిస్ట్రాయ్ చేయడానికి వస్తుందంటే మరి మనం ఏం చేయాలి? మిగతా దేశాలకు ఎందుకు వెళ్తారా? బంగ్లాదేశ్కి, ఇండియాకి అక్కడ ఏముందని వెళ్తారు. అమెరికా అంటే రిచ్ కంట్రీ కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడికే వస్తారు వాళ్ళు. వాడేవాడు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినాడికి వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ అని. కానీ కామన్ చాలా ఏళ్ళ దశాబ్దాల తరబడి అదే థీరీతోనే నడిచింది కదా. మరి అదే కదా అమెరికా గొప్పతనం అదే అనేది. ఇవాళ ఇరానోడు వాళ్ళకి చుక్కలు చూపెట్టేదాకా
అమెరికా చాలా గొప్పదని అనుకున్నది ప్రపంచం అంతా. మా దగ్గర ఉన్నాయి కటింగ్ ఎడ్జ్, అది మా దగ్గర ఉన్నాయి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్, మా దగ్గర ఉన్న మిసైల్స్, మా దగ్గర ఉన్నది, మా దగ్గర ఉన్న ఏంటంటే అనుకున్నారు వాళ్ళు. F-35 సూపర్ అంటాడు, మా దగ్గర ఉన్న ఏంటి అద్భుతం అంటాడు. కానీ ఇప్పుడు నాలెడ్జ్ అంత కష్టమేం కాదు, అందరి దగ్గర ఉంది, అందరికీ ఎకనామిక్ రిసోర్సెస్ ఉన్నాయి, చేయాలనుకుంటే ఎవరైనా చేయగలుగుతున్నారు అనేది మనకు ఇప్పుడు ఈ వెస్ట్ ఏషియా ఈ డిస్టర్బెన్సెస్ ఇరాన్ వారితోటి మనకు అందరికీ కనువిప్పు కలిగింది. అమెరికా ఆధిపత్యం పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఐన్స్టీన్ ఉన్నప్పుడు సాయి గారు ఈ E=mc² ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, అది కనుక్కోవడం వల్ల ఏం జరిగిందంటే అటామిక్ బాంబు చేయడానికి ఇది మూల సూత్రం. ఆ రోజున వాళ్ళు మొత్తం డిస్ట్రాయ్ చేసిన అంటే బాగా వాడినటువంటి మెటీరియల్ 8 grams. 8 grams ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్ విస్ఫోటనం చెంది డిస్ట్రాయ్ అవటం వల్ల వచ్చిన ఎనర్జీ ఎంతయ్యా అంటే ఈ ఎనర్జీ M 8 గ్రాములు, C 3 × 10⁻10, దాని మొత్తాన్ని మళ్ళీ మీరు స్క్వేర్ చేయాలి. అన్ని జూల్స్ అంటే అదే మరి ఆ వేడి అంటే. ఇప్పుడు హిరోషిమా నాగసాకి మీద వేసిన బాంబ్స్ ఏంటవి, అంత వేడిని క్రియేట్ చేసినాయి. అంత వేడి క్రియేట్ అయ్యేసరికి చర్మాలు కాలిపోవటం, ఇంకేదేదో జరిగిపోవటం, ఆ మిగిలిన రేడియో యాక్టివ్ మెటీరియల్ ఆ రేడియేషన్ వల్ల మనకి లాంగ్ టర్మ్ డిసీజెస్ రావటం, ఇవన్నీ జరిగిపోయింది. ఒక జనరేషన్ డిస్ట్రాయ్ అయిపోద్ది, ఒక జనరేషన్ ఇబ్బంది పడుద్ది. అది E=mc² మీదే ఓకే, ఆ సూత్రంతోటే వాళ్ళు చేయగలిగింది. అలాగే ఇప్పుడు అది చేయగలిగారు, దాని ఏదో మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ అని అమెరికాలో చేశారు. వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, ఆ రోజు చేశారు. మరి ఆ తర్వాత మనం చేయలేదా? ఇండియా పోఖ్రాన్ టెస్ట్ చేశాం కదా. అయినా నేను చేసినట్టు నీకు ఎప్పుడు తెలిసింది? నేను టెస్ట్ చేస్తే తెలిసింది, చెప్తే కానీ తెలియదు. మరి ఇరాన్ అలా చేయలేదా? నార్త్ కొరియా చేయలేదా? చేసిందేమో, చేస్తుందేమో, అన్నీ నీకు ఎక్కడ కనిపిస్తున్నాయి? నువ్వు కనపడినా కొన్నిసార్లు చెప్పలేదేమో. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు అమెరికాకు తెలుసు అనుకోండి, మొన్న ఇరాన్లో భూకంపం వచ్చింది, దీని దగ్గరనే కరెక్ట్గా ఇస్ఫహాన్ ఏరియాలోనే అణుపరీక్ష జరిగిందేమో అన్నటువంటిది, కానీ అమెరికా కన్ఫర్మ్ చేయట్లే, ఇరాన్ చెప్పట్లేదు. గతంలో ఇప్పుడు మీరు వాళ్ళు కూడా చేయగలిగారు అన్నప్పుడు అమెరికాకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ దెబ్బతింటారు కదా. ఇప్పుడు మేమే చేయగలం, ఇంకెవరూ చేయలేరు అనేటప్పుడు మీకున్న డిమాండ్ వేరు. మీరే కదా అందరు చేస్తున్నారు, దానికి ఇంకా డిమాండ్ ఏముంది? సో అలా ఐ థింక్ ఇట్స్ 1 మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, 2 ఇంటర్నేషనల్గా ఉన్న సంబంధాలు, మిలిటరీ సంబంధాలు, వ్యాపార సంబంధాలు, అనేక ఇతర సంబంధాలు కూడా వీటికి ముడిపడి ఉంటాయి. కాబట్టి అమెరికన్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పే పాయింట్లో వాళ్ళు యూనివర్సిటీస్కి ఫండ్ చేస్తున్నారు, ల్యాబ్స్కి ఫండ్ చేస్తున్నారు. మిలిటరీ వాళ్ళు దాదాపు $400-500 బిలియన్ R&D మీద కానీ ఎక్విప్మెంట్ మీద కానీ వాళ్ళు ఖర్చు పెడతారు. చాలా ఎక్కువ డబ్బులై. అంత పెట్టినప్పుడు ప్రజామోదం కూడా ఉండాలి కదా. మీరు ఇంత ఎందుకు చేస్తున్నారా అంటే మీకు ఎప్పటికప్పుడు ఒక కొత్త బూచి ఉండాలి కదా. ఈ కొత్త బూచుల్లో కొన్నాళ్ళు USSR, కొన్నాళ్ళు ఇంకోటి, కొన్నాళ్ళు చంద్రుడి మీదకి వెళ్ళాలి, కొన్నాళ్ళు మనం ఎక్కడికో వెళ్ళాలి. ఇప్పుడు అసలు ఈ UFOలు అందరూ మన మీదకి వచ్చి దాడి చేస్తుంటే మన దగ్గర సిస్టమ్స్ లేకపోతే మనం ఏం చేయాలి అంటూ కొంత R&Dని కూడా వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది, ప్రజామోదం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి సైన్స్ ఫిక్షన్ వల్ల ఉపయోగం లేదా అంటే ఉపయోగం ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇండైరెక్ట్గా ఇదేదో మనం భుజాన్ని వేసుకుని దీన్ని సాల్వ్ చేయడానికి బయలుదేరి ఈ వందలాది యూనివర్సిటీలో జరుగుతున్న వర్క్ వల్ల మనకి వాళ్ళ ఎలక్ట్రానిక్స్ డెవలప్ అయింది, కంప్యూటర్స్ డెవలప్ అయినాయి, ఇవన్నీ డెవలప్ అయినాయి, కమ్యూనికేషన్ సిస్టమ్స్ డెవలప్ అయింది, పనికొచ్చే కూడా జరుగుతున్నాయి ఈ ప్రాసెస్లో. కానీ దీనికోసం మనం బయలుదేరలా. మనం ఇంకా పెద్ద గోల్ ఏదో పెట్టుకుని చేసాం. మనం చంద్రుడి మీదకి వెళ్ళాలని ప్రయత్నం చేసాం, ఇవన్నీ డెవలప్ అయినాయి. మనం మార్స్ మీదకి వెళ్ళాలి, మార్స్ మీదని కాలనైజ్ చేయాలి, ఇంకోటి ఏదో చేయాలి అని అంటున్నాం. వీటన్నింటినీ డ్రైవ్ చేయడానికి మీకు ఒక పాయింట్ ఉండాలి కదా. రైట్. సింపుల్ పాయింట్ ఏంటి? వాళ్ళు వేరే గెలాక్సీల నుంచి మన దగ్గరకు వస్తున్నారు, మన మిల్కీవే కాదు, ఆండ్రోమేడా లాంటి మన దగ్గరగా ఉన్న ఇంకొక పుంతలో నుంచి వస్తున్నారు. అంటే వాళ్ళు గెలాక్సీలు దాటి రాగలిగిన టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేశారు, మనం ఇప్పుడు చేయాలి. రైట్, అందుకోసం కష్టం అనేది ఇట్ డ్రైవ్స్ ఎకానమీస్. ఇప్పుడైతే ఈ మొత్తం ఫైల్స్ తర్వాత ఇప్పటిదాకా
మీరు చెప్పినట్టు చందమామ కథల్లో మా చిన్నప్పుడు లెక్కలు ఏంటంటే రాజు రాణి మంత్రులు ఈ కళల్లో వచ్చాయి. అంతే. ఒక 10th క్లాసు ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఈ పుస్తకాలు ఈ మన పేపర్లోనే చదివాం ఇవన్నీ కూడా, అవును. ఇండియా టుడేలు వీటన్నిటిలో స్పెషల్ ఎడిషన్స్ ఇవన్నీ. ఈ చదివిన తర్వాత ఒక బక్కగా ఉండే ప్రాణి, నా ఏళ్ళు పెద్ద పెద్ద ఇరిగిపోయా, కళ్ళు ఉంటాయి. పెద్ద కళ్ళు, పైన ఒక 2 యాంటీనాలు ఇట్లాంటిది చూసి వాటితో కళల్లో మాట్లాడుకున్నాం. అవును. ఇప్పుడు అవి ఏమీ లేనట్టేనా ఇక? అంటే అంటే అది అమెరికా వాడి దగ్గర ఉందని నమ్ముతున్నాం ఇప్పటిదాకా. వేయలేదు. ఆ ఫైల్స్ లో ఏవి లేవా? అట్లాంటిది ఏం దొరకలేదా? ఫైల్స్లో సైంటిఫిక్గా ఇదిగో ఇదండి నాకు అదే దొరికింది, ఇట్లా చూశానని చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ మేము పట్టుకున్నామని చెప్పాలి. అది నాకు కనపడిందండి. నేను విమానంలో వెళ్తుంటే, నేను హెలికాప్టర్లో వెళ్తుంటే ఆకాశంలో 2 ఒకదానంటే ఒకటి పరిగెత్తున్నాయండి, అక్కడ దాకా బాగా ఉందండి, సడన్గా బాగా వేగంగా వెళ్ళిపోయిందండి అంటున్నారు. వాటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, వాటన్నిటికీ వెదర్ రిలేటెడ్గా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, ఓకే ఫోటోగ్రఫీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి. ఓకే నువ్వు చూసింది ఎల్యూసినేషను, నువ్వు చూసింది నిజం కాదని నేను వాదించడానికి నా దగ్గర ఉంది, నాలెడ్జ్ ఉంది. కానీ అలా వాదించాల బహిరంగంగా వాదించరు. వాదించకుండా అది నోట్ చేసేసి ఫైల్ పెట్టేసి ఏదో జరిగిందని చెప్పినాడు మనకి. ఏమండి మీరు వచ్చి నాకు చెప్పారు మీ ఊర్లో ఏదో కనపడిందని, నేను ఒక ఆఫీసర్ని, ఒక మిలిటరీ ఆఫీసర్ని, మీరు అన్నది నేను అవునా సరేనండి దాని మీద మేము ఇన్వెస్టిగేట్ చేస్తామని పెట్టుకున్నాను అనుకోండి, మీరు హ్యాపీ. ఇంకోసారి మీకు కనపడకుండా మేము చేసి మీరు హ్యాపీ. ఇప్పుడు నేనే ఒక మిలిటరీ ఆఫీసర్ని అయితే ఇవన్నీ పోగు చేసి ఒక 100 విషయాలు ఉన్నాయి కాబట్టి మా పెద్ద బాస్ దగ్గరికి వెళ్ళి మనం గవర్నమెంట్ డబ్బులు అడగాలి, వీటన్నిటిని ఛేదించాలంటే మనం చాలా రీసెర్చ్ చేయాలి, కాబట్టి మనకు $1 బిలియన్ కావాలి అన్నాం అనుకోండి, మన బాస్ కూడా ఇచ్చేటట్టున్నాడు, అంతే, గవర్నమెంట్ కూడా ఇచ్చేటట్టు ఉంది. ఇదే కదా ఎస్టాబ్లిష్మెంట్ నడవటం అంటే. అసలు మీకు ఏమి సమస్య లేదండి, మీకు పొరుగు దేశాలందరూ మీ ఫ్రెండ్స్, ఎవరి దగ్గర మిలిటరీ లేదు, ఎవరిని కొట్టటల్లా, ఎవరిని తిట్టటల్లా, మీకు పోలీస్ ఎందుకు, డిఫెన్స్ ఎందుకు, గన్లు ఎందుకు, రాకెట్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? యూరోప్ కంట్రీస్ అట్లాగే కదా, కొన్ని అమెరికా వదిలేసి గల్ఫ్ దేశాలు అమెరికా వాళ్ళు కొంతమంది అవుట్ సోర్స్ చేశారు, కొంతమంది జెన్యున్గానే మాకు ఎందుకు గొడవ అనుకున్నారు. ఇప్పుడు స్విట్జర్లాండ్ లాంటి వాళ్ళు మాకు ఎందుకు ఇవన్నీ అనుకున్నారు, వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. జపాన్ కూడా యాక్చువల్గా వరల్డ్ వార్ తర్వాత మాకు మిలిటరీ వద్దని అనుకున్నారు. ఇప్పుడు ఏదో ఈ మధ్య చైనా పుణ్యం అని తెచ్చుకోవాల్సి వస్తుంది చేస్తున్నారు, కానీ వాళ్ళ దగ్గర కూడా మిలిటరీ లేదు, చాలా దేశాలకు లేదు. అవును. ఈ అన్రెస్ట్ ఎక్కడికి ఉందో వాళ్ళ దగ్గరే పోలీసింగ్ వ్యవస్థలు, మిలిటరీలు, ఇంటెలిజెన్స్లు. ఆ ఇజ్రాయెల్ లాంటి దేశంలో అది వాళ్ళ 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 మేజర్ ఇండస్ట్రీ డిఫెన్సే కదా, డిఫెన్సే కదా, బతకడం కోసం పోరాటం అని వాళ్ళు ఇంత ప్రాసెస్ వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారంటే ఈ ప్రపంచం మొత్తానికి కూడా సోర్స్ అయ్యారు. అదే మీరు ఏదన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి అంటే మనం ఇజ్రాయెల్ వైపు చూస్తున్నాం. ఎందుకని? సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిలరీ, డిఫెన్స్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు సఫిస్టికేటెడ్గా చేయగలుగుతున్నారు అవుట్ ఆఫ్ దేర్ ఓన్ నీడ్. ఆ నీడ్ను వాళ్ళు మార్కెట్ చేసుకోగలిగారు, ఒక మార్కెట్ లాగా క్రియేట్ చేశారు దాన్ని. అలా ఈ యాంగిల్లో చూస్తే యూఎఫ్ఓ అనేది సాయి గారు ఇది చదివి ఎంటర్టైన్ చేసుకోవడానికి మంచి సబ్జెక్టు, ఇది చదువుతూ ఊహించుకోవడానికి మంచి సబ్జెక్టు, ఇది చదువుతూ సైంటిఫిక్గా అది చేయగలగటానికి అది చేయగలగటానికి మార్గాలు ఎత్తుక్కోవటం కూడా మంచిదే, మంచి సబ్జెక్టే. బికాజ్ ద ఛాలెంజెస్ ద కరెంట్ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అది చేయాలంటే ఎలా, మనం ఇప్పుడున్న మన ఈ స్పీడ్ లిమిట్స్ని ఇంకా పెంచాలంటే మనం ఏం చేయాలి, అసలు మెటీరియల్ ఇలా మూవ్ కాగలదా, ఒకవేళ మూవ్ అయితే ఏం చేయాలి, మూవ్ కావాలంటే ఏం చేయాలి, అయితే ఏం చేయాలి. మనం నిజంగా మనుషులు 100 ఏళ్ళు బతుకుతున్నాం అనుకుంటున్నాం 60 ఏళ్ళు 50 ఏళ్ళు 100 మంది లిమిట్. 100 ఏళ్ళు బతికే మనం ఇక్కడ బయలుదేరి ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తాం, మనం ఎంత దూరం వెళ్తాం, ఎక్కడికి వెళ్ళగలం? మరి ఇది క్వశ్చనే కదా. మనం సీ లాంటి స్పీడ్లో వెళ్తేనే మన దాటడానికి ఆ సీ అంటే సీతో ఎవరు వెళ్ళలేరని మనం అనుకుంటున్నాం కాబట్టి అది జరిగే పని కాదు. ఒకవేళ అది జరిగినా కానీ 4 ఏళ్ళు పైన పట్టుద్ది మన పక్కన ఉన్నటువంటి సిస్టంలోకి, సోలార్ సిస్టంలోకి వెళ్ళటానికి, దాని మీద ఉన్న ఏదో ఒక గ్రహం మీదకి వెళ్ళటానికి. ఏం చేసి రావాలో కూడా తెలియదు. మళ్ళీ ఇప్పుడు గంటలు ప్రయాణం చేస్తేనే మజిల్ లాస్ అయిపోయి నిలబడలేని పరిస్థితిలో తల తిరిగిపోయి ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. ఏది ఈ స్పీడ్లకి.
ఇప్పుడు సి అనేది మనకు అందుబాటులో కూడా లేదు. అంత స్పీడ్లో వెళ్ళే అవకాశం కూడా లేదు ప్రస్తుతానికి. సో లెట్ us టేక్ ఇట్ యాజ్ ఫిక్షన్, రైట్, సైన్స్ ఫిక్షన్, బట్ ఇట్స్ ఎ గుడ్ వే టు ఇమాజిన్. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, వీళ్ళు రైజ్ చేసిన ఈ ఫైల్స్లో ఇది ఏమీ అంటే అమెరికన్ మీడియా సాధారణంగా హైలీ ఇంటలెక్చువల్ మీడియా కింద ఇప్పటికీ ట్రీట్ అవుతూ ఉంటుంది, ఈవెన్ బ్రిటన్ దాంతో కంపేర్ చేస్తే కూడా. కొన్ని ఏరియాల్లో వాళ్ళు నిజంగానే ఉన్నది కదా ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఇంత ఫైల్స్ ఇంత పెద్దది వచ్చాక అసలు లేదురా అబ్బాయి, ఇదంతా ఇంతకాలం మనం ఇన్ని దశాబ్దాలుగా ఊహించుకున్నాము, ఏమీ లేదని తేలింది ఈ ఫైళ్లు చూస్తే అని ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు? మీకు ఇదే చెప్పాను కదా, మీకు అంటే వాళ్ళ మిలిటరీ వాళ్ళు ఓకే, వాళ్ళ జర్నలిస్టులు కానీ వాళ్ళ సైంటిస్టులు కూడా ఈ పార్ట్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంటే కదండి. ఇప్పుడు మీరేదో చూసామని చెప్తున్నారు, నేను దాన్ని ప్రూవ్ చేయలేను, డిస్ప్రూవ్ చేయలేను. నేను ఇప్పుడు అట్ట కుదరదలే పిచ్చాడి నువ్వు వెళ్ళిపోమంటే మీకు నచ్చుదా? నచ్చదు కదా. మీరేమంటారు? నేను చూశానని చెప్తున్నాను కదా, మీరు అర్థం చేసుకుని దాన్ని ఏదో ఒకటి చేయాలి కదా అంటున్నారు. నేను వాట్ ఈస్ ద బెస్ట్ ఐ కెన్ డూ? సైలెంట్. ఏ క్వశ్చన్ ఆఫ్ ఏమంటుందని బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తాను. రైట్. ఏమోలే, ఒకవేళ ఆయనకి ఏమైనా కనపడిందేమో, లెట్ us try to understand, let us try to examine, మనం కూడా భవిష్యత్తులో చూస్తాం, let us try to examine, develop this model అని అనుకుంటానే కానీ ఎనీ సెన్సిబుల్ పర్సన్ విల్ నాట్ ఆటోమేటికల్లీ సే నో. ఇప్పుడు నేను కూడా అది కుదరదు, డమ్మీ వ్యవహారం నడవదు అని అనకుండా నేనేమంటున్నాను, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఆల్మోస్ట్ 0 అంటున్నా. మరి 0 అనొచ్చు కదా, అంటే నాకు డౌట్ ఉంది కదా ఎక్కడో. దట్ డౌట్ ఫీడ్స్ ఫిక్షన్. రైట్. అదే ఇప్పుడు అదే ఫైల్స్ అదే వీళ్ళు ఫైల్స్లో చూసింది. అంతకంటే ఎవ్వరు కూడా ఏ యూనివర్సిటీ కానీ, ప్రొఫెసర్ కానీ, సైంటిస్ట్ కానీ మీకు ఇదిగో ప్రూఫ్, ఇదిగో ఏలియన్, ఇందుకు వచ్చాడు లేదా ఎందుకు వచ్చాడో మనకు తెలీదు, అయితే వచ్చాడు, ఇది మాత్రం మన భూమికి సంబంధించిన కాంపోజిషన్ కాదు, మన భూమి మీద ఉన్న బయాలజీతో మ్యాచ్ అవటం లేదు, మన భూమి మీద ఉన్న డిఎన్ఏలతో మ్యాచ్ అవటం లేదు, ఇట్స్ ఎ డిఫరెంట్ క్రీచర్ ఆల్ టుగెదర్, భూమి మీద లేని ఒక క్రీచర్, ఒక ప్రాణి అని మనకు చూపించట్లేదు కదా. ఈ ఫైల్స్లో ఏది లేదు. రైట్. ఏమీ లేదు కాబట్టి మనం దాన్ని యాజ్ ఆఫ్ నౌ బెస్ట్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ ఫిక్షన్. రైట్. ఛాలెంజింగ్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. గ్రహాంతరవాసులు ఉన్నారా లేదా అంటే లేరు అని మనం పర్ఫెక్ట్గా నమ్మచ్చు. కాకపోతే ఆ విషయాన్ని నమ్మడానికి వీలు లేని విధంగా జరిగిన ఫిక్షన్ని ఇప్పుడు సరిచేయడం కంటే ఇంకా ఏమన్నా ఉండొచ్చేమో అన్న అనుమానాన్ని రేకెత్తించే విధంగా అమెరికా రిలీజ్ చేసిన ఫైల్స్ తెరుస్తున్నాయి. బట్ ఇంతవరకు వాళ్ళ దగ్గర గ్రహాంతరవాసుని పట్టుకున్నారని, ఫ్లయింగ్ సాసర్స్ ఆపేశారని, అరెస్టులు చేశారు, జైళ్లలో పెట్టారు అన్నటువంటిదంతా కూడా ఊహాజనితమైన కథనాలు తప్పించి వాస్తవాలు కాదన్నది ఈ ఫైళ్ళను చూస్తే తేలుతుంది.